hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special episode. ఈ ఎపిసోడ్ ఎందుకు స్పెషల్ అంటే మీ అందరికీ తెలుసు కృతిక డెలివర్డ్ బేబీ బాయ్ టైటిల్ చూసే చాలా మందికి అర్థమై ఉంటుంది. బట్ మీరు అనుకునే దానికన్నా ఈ ఎపిసోడ్ చాలా క్రియేటివ్గా ఉండబోతుంది. బికాస్ మా చెల్లి అడగనట్టు షీ సెడ్ షీ వాంట్స్ సంథింగ్ ఇన్ ద డెకోర్. నేను దానికి 3 డిజైన్స్ పంపించాను. వాటిలో షీ లైక్డ్ 1 డిజైన్ అండ్ ఐ వాజ్ లైక్ మేబీ దానికి ఇది చేపిస్తే బాగుంటుందేమో అండ్ బాబుకి ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి వి థాట్ ఇట్ విల్ బి వెరీ నైస్ ఇఫ్ యూ డూ ఇట్ అని చెప్పి. సో మన ప్రతి వీడియోలో ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ హౌ వీ డిడ్ కృతికాస్ బేబీ బాయ్స్ ఉయ్యాల ఫంక్షన్ అండ్ నేమింగ్ సెరమనీ మా ఇంట్లో మేము ఎలా జరిపించుకుంటున్నాం అనేది ఈ వీడియో స్పెషల్. మా ఇంట్లో మేము జరిపించుకుంటే మీకేంటి అనే డౌట్ వస్తే కనుక మన ఇంట్లో జరిగే ఒక స్పెషల్ మూమెంట్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు మన చేతులతో మనం తయారు చేసుకునే డెకరేషన్ ఇదంతా కూడా విత్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్. సో యా ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అండ్ కృతిక డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా దట్ వాట్ ఐఎమ్ డూయింగ్. అసలు డెకరేషన్ ఏంటి అన్నీ మర్చిపోయింది. అది దాని కొడుకు వాళ్ళ ఆయన అదొక ప్రపంచం. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద అరేంజ్మెంట్స్ బికాస్ మన తల్లి ఇంటి నుంచి చేయాల్సిన ఫంక్షన్ ఇది. సో అందుకని మేమే అన్నీ చూసుకుంటున్నాము. సో మేడం గారు వచ్చి జస్ట్ గెస్ట్ లాగా ఈవెంట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దిస్ వీడియో ఇస్ dedicated to all the pregnant mommies who's going to have a child in future. మేము మా బుడ్డోడి నేమింగ్ అండ్ బార్సాల ఎలా చేస్తామో చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికలీ కృతిక అడిగిన డెకార్కి మధ్యలో సెంటర్ పీస్ తయారు చేస్తున్నాం. యాక్చువల్లీ రిఫరెన్స్ పిక్చర్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. అది ఫ్లోరల్స్తో చాలా ఇట్ లుక్స్ వెరీ ఎక్స్పెన్సివ్ చేయడానికి అండ్ ఆల్సో ఆ డీటెయిల్డ్ వర్క్ చేయడానికి మనకి డెకార్ వాళ్ళ హెల్ప్ కావాలి. కానీ దే సెడ్ ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ డిస్కషన్స్లో నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చి నేను మా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే షీ సజెస్టెడ్ ఫ్యూ థింగ్స్. ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో. అండ్ సౌమ్య ఈజ్ హెల్పింగ్ మీ విత్ దిస్ ఆర్ట్ పీస్ దట్ హౌ వీ గోనా డూ అని. వీఆర్ జస్ట్ ట్రయింగ్ ఇట్ అవుట్. ఫస్ట్ అయితే ఈ ఒక వాల్ తయారు చేస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా మీరు మిస్ చేయకుండా చూడండి. ఎప్పుడన్నా మీరు ఏమైనా చేయించుకోవాలన్నా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈవెంట్కి 2 days ముందే స్టార్ట్ చేశాను, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఆ స్ట్రెస్ అంతా తీసుకోకూడదు, ముందే ప్రిపేర్ అయిపోవాలని. సో యా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఆర్ట్ వర్క్. బేసికల్గా ఇది వుడ్ ప్రైమర్ అంటారనమాట. సో MDF షీట్ తెచ్చుకొని మేము వుడ్ ప్రైమర్ రాస్తున్నాము. ఈ పనంతా చేసిన తర్వాత అసలు అంటే యాక్చువల్లీ వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్ ఏదైనా మనం ఒక క్లారిటీ తోటి లైక్ ఒక క్లియర్ విజన్ తోటి ఏదైనా ట్రై చేస్తే అప్పుడప్పుడు వర్కౌట్ అవుతుంది. అప్పుడప్పుడు కాదు, నాకైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతుంది. సో చూడాలి ఎట్లా వస్తుందో. బికాజ్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీ ఎవర్ ట్రయింగ్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. రైట్, ఇదంతా నేను చేయలేదు, మాకు హెల్ప్ ఉన్నారు. సో ఆయన చేసి కొంచెం వీడియో కోసం నేను చేస్తున్నా. బట్ యూ నో హౌ మచ్ ఐ లవ్ పెయింటింగ్, రైట్? ఇదేంటంటే పిఓపి అనమాట. సో మనకు కావాల్సిన ఫిగర్ని టెక్స్చర్ కొంచెం వచ్చేలాగా పిఓపి పెడుతున్నాం. ఫస్ట్ అయితే పెడితే దాని మీద మనం టెక్స్చర్ వేస్తాం అనమాట. సో ఇది కూడా వచ్చేసింది మనకి కొత్త ఆర్ట్. కొత్త సంవత్సరంలో కొత్త ఆర్ట్ నేర్చుకున్నాం. సో ఇట్లా మొత్తం క్లియర్గా అట్లా పిఓపి పెట్టుకున్న తర్వాత మనం టెక్స్చర్ రోలర్ తోటి టెక్స్చర్ వేస్తారు. అది మనకి సెట్ అవుతుందో లేదో చూసుకుని దాన్ని మళ్ళీ స్పాంజ్ రోలర్ తోటి ఈవెన్గా చేసుకోవాలి. సో దట్ వీ విల్ క్రియేట్ ఒక టెక్స్చర్డ్ వాల్. ఈ వాల్ పైన ఏం చేస్తాం అనేది అదే మ్యాజిక్ అనమాట. యాక్చువల్లీ మేము పింట్రెస్ట్లో చూసింది అయితే సంథింగ్ డిఫరెంట్. బట్ వాట్ వీఆర్ ట్రయింగ్ ఇస్ మనకున్న బడ్జెట్లో మనకి తగ్గట్టు మనకి సెట్ అయ్యేలాగా ఎలా తయారు చేయొచ్చు అనే ఒక ఐడియాతోటి ర్యాండమ్గా ట్రై చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఫర్ మై సిస్టర్ బికాస్ అది ఏం అడిగినా ఎలా అనిపిస్తుంది అంటే నేను చేసేయాలి దానికి ఏం అడిగినా చేయాలనిపిస్తుంది. అది ఏంటో మరి చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఆల్వేస్
ఐ రియలీ లవ్ హర్, ఎవ్రీబడి నోస్ దాట్. అంటే ఇంకా అందరూ అంటారు హౌ వితిక హౌ అని చెప్పి, బికాస్ యాజ్ ఐఎమ్ అ ఫస్ట్ డాటర్ లైక్ ఎల్డర్ సిస్టర్, ఐ టుక్ కేర్ ఆఫ్ హర్ లైక్ అ మదర్ అనమాట. సో అలాగా నాకు అదంటే చాలా 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 ఇష్టం. సో అది ఏం అడిగినా సరే అలా చిటికలో అయిపోయేలాగా చేయాలనిపిస్తుంది. ఆకాశంలో చందమామని అడిగినా తేవాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అది అడిగినప్పుడు. చూద్దాం ఎలా వస్తుందో, లెట్స్ ట్రై. సో బేసికల్గా టెక్స్చర్ రోలర్ తీసుకుని దాన్ని ఇట్లా రోల్ చేస్తూ ఉండాలన్నమాట. రోల్ చేస్తే ఒక టెక్స్చర్ వాల్ క్రియేట్ అయింది. దాని మీద మనం ఎట్లా చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మాకు కావాల్సిన టెక్స్చర్ ఇట్లా ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. మామూలుగా మీకు టెక్స్చర్ కావాలా లేకపోతే డిజైన్స్ కావాలా అది మీరు డిసైడ్ అవ్వి చేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే పర్టికులర్గా ఎలా వస్తుందో నాకు తెలీదు. సో వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ స్టిల్. సో చూద్దాం. సో చాలామంది అడుగుతూ ఉంటారు డిఐవై చేయండి. చేస్తుంటే ఈ మధ్య ఎలా అయిపోయింది తెలుసా, యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఎక్కువ అయిపోయినాయి. నేనేమో ఇంత కష్టపడి 2 రోజులు 3 రోజులు ఒక వీడియో చేస్తే చూసేది మహా అయితే ఒక 500K ఈ మధ్య వ్యూవర్షిప్ హైయెస్ట్ ఉంటుంది. లేదంటే కనుక అదే మా పుట్టింటికి వెళ్ళాను చూడండి, లేకపోతే మా ఆయనతో మొదటి రోజు ఇలాంటి వ్లాగ్స్కి అయితే దే హ్యావ్ 2-3 మిలియన్. అలాంటప్పుడు మా అలాంటి హార్డ్ వర్కింగ్ కాంటెంట్ క్రియేటర్స్కి ఎట్లా ఉంటుంది? ఎందుకు మనకు అవసరమా ఎందుకు అని అనిపిస్తుంది కదా. సో అందుకనే కొంచెం అప్పుడప్పుడు డిఐవైస్ తగ్గించి నేను కూడా ఆ దారిలో అని కాదు, బట్ కొంచెం లైఫ్ స్టైల్ కాంటెంట్ క్రియేటర్గా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? వాట్ డు యు సే? మన టెక్స్చర్ కావాల్సినట్టు వచ్చింది, చూద్దాం. ఇంకా కొంచెం ఉంది, ఇక్కడ కొంచెం డ్రై అవ్వాలి. ఓకే, మా టెక్స్చర్డ్ వాల్ అయితే రెడీ అయింది. ఈ వాల్ పైన ఏం చేయాలో మాకు క్లారిటీ ఉంది, బట్ చేయబోయేది రేపు అనమాట. బికాజ్ వీ హ్యావ్ టు గెట్ ఫ్యూ థింగ్స్ టు గెట్ దిస్ డన్ అనమాట. 2026లో నా ఫస్ట్ DIY. ఇట్స్ గోయింగ్ టు బీ సో గుడ్. అండ్ రేపు దీనికి మనం కలర్ లేద్దాం, డిజైన్ ఇద్దాం, చాలా పని ఉంది. సీ యూ గైస్ టుమారో. ఓకే, ఇట్స్ ఆర్ Day 2 ఆఫ్ DIY ప్రాజెక్ట్ ఫర్ మై సిస్టర్స్ బాబు సుయాల్ ఫంక్షన్. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే మనకి నిన్న చేసిన టెక్స్చర్ వాల్ అయితే నీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు సౌమ్య విల్ హెల్ప్ మీ అవుట్ విత్ ద స్కెచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మనము బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనుకుంటున్నాము. నాట్ బికాస్ ఆఫ్ బేబీ బాయ్, బట్ ఆర్ట్ పీస్లో ఆ బ్లూ కలర్ వస్తే బాగుంటుందని అనిపించింది. సో వీ గాట్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ కలర్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ కలర్తో పెయింట్ చేసుకుందాము. దాని తర్వాత డీటెయిల్స్ స్కెచ్ గీసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ సౌమ్య. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా వీడియోలో. యాక్చువల్లీ మేము ఎలా ఫ్రెండ్స్ అంటే మేమిద్దరం కలిసి పాటరీ స్టూడియోకి ఒకటేసారి వెళ్ళి నేర్చుకున్నాం అనమాట. అప్పుడు ఉజ్వల దగ్గర నేర్చుకున్నాము అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ప్రతిసారి పాటరీ నేర్చుకున్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి. నాకు ఈ పార్ట్నర్ దొరికింది, నేను దానికి దొరికాను. బట్ గుడ్ థింగ్ ఈజ్ నేను జస్ట్ ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. బట్ షీ బికేమ్ సచ్ అ ప్రో. నౌ షీ టీచర్స్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. Hi everyone, this is Soumya. I'm an architect and potter. I own Studio One Earth and One Earth Pottery. So hope this DIY will work out today. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వన్ ఎర్త్ నుంచే మన కొత్త విల్లా ఇంటీరియర్స్ అవుతున్నాయి అనమాట. దే ఆర్ ఆర్కిటెక్ట్స్ అండ్ దే ఆర్ రియలీ గుడ్ విత్ దర్ వర్క్. సో అలాగే నేను సౌమ్యతో కాన్వర్సేషన్ ఊరికే వేస్తున్నప్పుడు వి డిస్కస్డ్ అబౌట్ దిస్ అండ్ షీ సెడ్ షీల్ హెల్ప్ మీ అవుట్. థ్యాంక్ యూ. అయిపోయి వచ్చింది పెయింటింగ్ ఆల్మోస్ట్. ఇంకొంచెం ఉంది, అయిపోతే మన బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయినట్టే. అంటే జస్ట్ పెయింటింగ్కి బ్యాక్ డ్రాప్, నాట్ ద ఫైనల్ బ్యాక్ డ్రాప్. అంటే పెయింటింగ్లో సౌమ్య ఒక రకం, నేను ఒక రకం. నేను ఎంత నీట్గా చేశాను. అదేమంటుంది తెలుసా, మొన్న రీసెంట్గా జపాన్ వెళ్ళొచ్చింది సౌమ్య. సో అందుకని చెప్పి జపాన్లో అన్నీ బాగున్నాయి కూడా పగలగొట్టి దాన్ని ఎలా తయారు చేస్తారో అనేది
ఆర్టిస్ట్ అట్లానే బిహేవ్ చేస్తారు. అప్పటి నుంచే కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వర్క్ చేస్తుంది, అందుకనే పెయింట్ అట్లా వేస్తున్నారు అనమాట. మీరు ఏ టైప్, వితిక టైపా సౌమ్య టైపా కింద కామెంట్ చేయండి. ఓకే, సో బ్యాక్ డ్రాప్ పెయింట్ అయితే అయింది. దీనిపైన మనం స్కెచ్ చేసుకోవాలి. అది నుంచో పెట్టేసుకుంటే ఏంటంటే మాకు నడాలు నొప్పులు రావు కాబట్టి, సో వీఆర్ థింకింగ్ విల్ ప్లేస్ ఇట్ దేర్ అండ్ స్టార్ట్ ద స్కెచెస్. సో లెట్స్ డూ దట్. సో బేసికల్గా మేము బోర్డు పైకి పెట్టిన తర్వాత మొత్తం మధ్య మధ్యలో వైట్స్ కనిపిస్తున్నాయి అనమాట. అది డీటెయిల్డ్ వర్క్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి బాగా ఎక్కువ తెలిసిపోద్ది. సో మనకి ఆర్కిటెక్ట్ ఉన్నారు కాబట్టి ఫిల్లింగ్ చేయమని పని చెప్పారు. సో బ్రష్ తీసుకుని ఫిల్ చేస్తున్నాం. ఓకే, వీ స్టార్టెడ్ డ్రాయింగ్ ద ఫేస్. చాలా అతి కష్టం మీద సౌమ్య మొత్తానికి సెట్ చేసింది. బికాస్ వెంకటేశ్వర స్వామి ఫేస్ మనం చూస్తే నార్మల్గా తిరుమల దేవస్థానంలో కూడా నేను ప్రతిసారి చూసేది మొహమే అనమాట. లైక్ ఇట్ హ్యాస్ సమ్ నైస్ ఇట్లా బుగ్గల్లా ఉండి మంచిగా నవ్వుతున్నట్టు. సో వీఆర్ ట్రయింగ్ టు గెట్ దట్ సమ్ ప్రాపర్ షేప్. చూడాలి మనం మొత్తం ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు ఎట్లా వస్తుందో. సో యా, నవ్ వీఆర్ డూయింగ్ చాక్ పీస్ తోటి డ్రా చేసుకుంటున్నాం సో దట్ పెయింట్ వేసినప్పుడు ఈజీ ఉంటుంది కాబట్టి. సో ప్రస్తుతానికి హాఫ్ స్కెచ్ అయిందనమాట. మెయిన్ స్కెచ్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఇక్కడ లోటస్లు గీసుకోవాలి. లోటస్లు ఇంకా ఈవెన్ పెటల్స్, లోటస్ లీవ్స్, ఇవన్నీ స్టెమ్స్ అన్నీ గీస్తేనే అప్పుడు మనకి ఫుల్ ఆర్ట్ వర్క్ ఏంటనేది తెలుస్తుంది. సో మనం చాక్ పీస్తో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం వర్క్ ఈజీ అయింది, పెయింటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ పెయింట్ మనం పిల్లలతో కూడా చేయించవచ్చు కదా అని చెప్పి నేను అవుట్లైన్ గీసుకుంటున్నాం మేమిద్దరము, సో దట్ మనకి ఈజీ అవుతుందని. అండ్ లోటస్లు వేసి నాకు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువైందనే అనిపిస్తుంది యాడ్ చేస్తుంటే. అండ్ ఇట్ లుక్స్ సో గుడ్. ఒకసారి కలర్స్ అన్నీ యాడ్ అయిన తర్వాత ఐ థింక్ రితికా విల్ బి లైక్ షాక్డ్, వాట్ డిడ్ యూ డూ అక్క అని చెప్పి. అండ్ దట్ ఎక్స్ప్రెషన్ మేక్స్ మీ సో హ్యాపీ. సో మా ఆర్ట్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నాకు యాక్చువల్లీ వైట్ అండ్ బ్లూ కాంబినేషనే చాలా ప్రిటీగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ విత్ ద కలర్స్, బట్ మేము అనుకున్నట్టే టర్న్ అవుట్ అయిందనమాట. అండ్ సౌమ్య ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ, బట్ షీ ఈజ్ వెరీ ఇంట్రోవర్ట్, అందుకే చాలా తక్కువ మాట్లాడుతుంది. బట్ పని మాత్రం అసలు చెక్కే సౌమ్య. అండ్ ఇంకొక లోటస్ అండ్ మనం కలర్స్ వేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనము నేనైతే పింక్ లోటస్ ఫ్లవర్స్ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. బేసికల్గా మేము ఫస్ట్ అక్రిలిక్ కలర్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఐ థాట్ దట్ విల్ బీ వెరీ ఎక్స్పెన్సివ్ బికాస్ వీ గోనా యూజ్ ఇట్ ఫర్ అ డెకోర్ పీస్ కాబట్టి ఇంకా మేము రాయల్ కలర్స్తోనే వెళ్తున్నాం అనమాట. వాటిలోనే శాంపిల్ పీసెస్ మనకి 250 ml 180 రూపీస్ అట్లా వచ్చాయి. సో అవే తీసుకుని వాటిలో కొంచెం వాటర్ మిక్స్ చేసా టెక్స్చర్ గురించి, దాన్ని మనం లోటస్కి ఫిల్ చేసుకోవాలి. పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అంటే మెయిన్ ఈ మోటివ్స్ అన్నీ అయిపోతే ఏంటంటే వెంకటేశ్వర స్వామి చాలా డీటెయిల్డ్ వర్క్ చేయాలి. దాన్ని ఎలాగా అనేది మేము ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాం. యూజువల్గా ఫ్లవర్స్తో చేద్దాం అనుకున్నాము, బట్ ఇప్పుడు ఫేస్ ఇంకొక ఐడియా కూడా వచ్చింది. ఇవి అయిపోయిన తర్వాత దాని గురించి చెప్తాను. సో ఫైనల్గా మా కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది, డీటెయిల్స్ కూడా అయిపోయినాయి. జస్ట్ ఫేస్కి మేము యాక్చువల్లీ వక్కలు పెడదామని ట్రై చేసాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, వక్కలు వర్కౌట్ అవ్వలేదు. సో మేబీ హీ వాంట్స్ ఫ్లవర్స్ వర్క్ అనుకుంటా. సో ఒకటి ట్రయల్ చేసాము ఇక్కడ, డబుల్ గమ్ టేప్ పెట్టి మంచిగానే స్టిక్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ విత్ ఫ్లవర్స్ తోటి ఇక్కడ ఎంబోస్ వర్క్ చేయాలనుకుంటున్నాం సో దట్ ఇట్ యాడ్స్ మోర్ ఎలిగెన్స్. ఏమంటావు సౌమ్య? మోర్ క్యారెక్టర్, యా, ఆర్కిటెక్ట్ లాంగ్వేజ్లో మోర్ క్యారెక్టర్. సో యా, ప్రాపర్గానే వస్తుంది. రేపు మిగతా వర్క్ రేపు చేయాలనుకుంటున్నాం. మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం? వి స్టార్టెడ్ అరౌండ్ 10. నౌ వాట్స్ ద టైం? 3-5 hours పట్టింది మాకు. సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో సమాప్తం. మళ్ళీ రేపు కలుస్తా. సో బేసికల్గా మొత్తం మాకు పొద్దున ఆర్ట్ వర్క్ అయిన తర్వాత ఐ టుక్ అ లాడ్ ఆఫ్ బ్రేక్ బికాజ్ లాస్ట్ మినిట్ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఈ లోపల ఇల్లంతా రెడీ అయిపోయింది రేపటి మా ఇంట్లో పండగకి. మాకు సంక్రాంతి ఒక ఫ్యూ డేస్ ముందే వచ్చింది అండ్ ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ అయింది. డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకా నేను ఆర్ట్ పీస్కి ఫ్లవర్స్ యాడ్ చేయలేదు బికాజ్ పాడైపోతుంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నైట్ ఫినిష్ చేసుకుంటే మార్నింగ్ ఫ్రెష్గా మనము పూజలో అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఆర్ట్ పీస్ యాడ్ చేశారు కదా, ఇట్స్ గివింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఆర్ట్ పీస్కి ఫ్లోరల్స్ యాడ్ చేయాలి. అదే చాలా పెద్ద టాస్క్లా అనిపించింది, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ట్రై చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు లాస్ట్లో డబుల్ గమ్ టేప్ ఇట్లాంటివి ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాము. ఇంకా వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ హౌ వీ గోనా సెటప్ దట్ అనేది. సో లెట్స్ ట్రై అండ్ డూ
ఇట్. అంతా వెంకటేశ్వర స్వామి దయ చూపిస్తే అయిపోద్దని అనుకుంటున్నా. సో లెట్స్ బిగిన్ విత్ దాట్. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఫేస్కి యాక్చువల్లీ చామంతులు బ్లాక్ ఇట్లా దొరకవు కాబట్టి డార్క్ పర్పుల్ గురించి ట్రై చేస్తే దొరకలేదు. సో వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్ విల్ జస్ట్ స్ప్రే అప్ ద ఫ్లవర్స్. కొంచెం స్ప్రే చేసుకుంటే కొంచెం బ్లాక్ అవుతుంది కాబట్టి స్ప్రే టెక్నిక్ యూస్ చేసి కలర్ చేస్తున్నాను. నేను ఒకదాన్నే కాదు ఇలా చేసేది, చాలామంది ఫ్లవర్స్ చేసేది అదే అనమాట. కలర్ చేస్తారు ఫ్లవర్స్ని వాళ్ళకి తగ్గట్టు యూజ్ చేసుకోవడానికి డెకార్లో. దట్స్ వాట్ ఐమ్ యూజింగ్. నేను లాస్ట్ టైం ఒక వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. సో ఇప్పుడు అదే చేస్తున్నాము. లెట్స్ డూ దట్. సో మేము ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ కింద జ్యువెలరీ యాక్సెసరీస్ నుంచి స్టార్ట్ చేసాము. అండ్ వీఆర్ యాడింగ్ ద రోజ్ ఫ్లవర్స్ అనమాట. యాక్చువల్ అన్ని రకాలుగా హాట్ గ్లూ ఇవన్నీ ట్రై చేసి నాకు తెలిసి డబుల్ గమ్ టేప్ ఇస్ వర్కింగ్ ప్రాపర్లీ. సో దాని త్రూ మేము ఇది అతికిస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టేపింగ్ చేసేసుకుంటే మనం ఫ్లవర్స్ చక్కగా అంటించేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా కలర్స్ యాడ్ చేయాలి. ఐ రియలీ లైకింగ్ ఇట్ బికాస్ చాలా స్ట్రెస్ అయిపోయాను. ఎట్లా వస్తుందో ఏంటో. మా బుట్టోడి ఫస్ట్ ఎవర్ ఫంక్షన్ కాబట్టి మాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ అవుట్లైన్ అయితే అయ్యింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ బ్లాక్ చామంతి మనం చేసినవి ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా చేయాలనుకుంటున్నాను. చూద్దాం అసలు ఎట్లా వస్తుందో. ఓ మై గాడ్, ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ నైస్. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 12:30. ఇంకొక 1 hour పడుతుందేమో అని అనిపిస్తుంది. చూడాలి, మా బాయ్స్ ఉన్నారు హెల్ప్కి. సో మేము ఫాస్ట్గా చేసేస్తాం. కొంచెం టైర్డ్ అయితే పిల్లలతో చేపిస్తున్న వర్క్. దే విల్ ఆల్సో లెర్న్ హౌ టు DIY. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ కమింగ్ అప్. మెయిన్ పార్ట్ వీళ్ళిద్దరితో చేపిస్తారు అనమాట. ఒక బ్యాటరీ లోయెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఫైనల్గా ఒక కొలుక్కు వచ్చింది మా ఆర్ట్ అంతాని. సో బట్ ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపించాలనుకుంది. ఐ షో ఇట్ యూ ఇన్ ద మార్నింగ్. బట్ ఇక్కడ అన్ని కలర్స్ ఇట్లా యాడ్ చేసిన టేప్స్ అబ్రప్ట్గా వేసుకుని, బట్ డిజైన్ చేసేటప్పుడు మనం నీట్గా పెట్టుకుంటే చాలు. ఓకే, ఇట్స్ day 3 and welcome to our little baby boy naming and cradle ceremony. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఈ డెకార్ ఇవంతా సెట్ చేయడానికి. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ వీఆర్ ఆల్ సెట్. ఈరోజు ఫంక్షన్కి హడావిడి. పొద్దున 5ంటికి లేస్తే 2ంటికి పడుకున్నాను. నిన్న 5ంటికి లేస్తే పనులన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్ ద డెకార్ దట్ వీ డిడ్ యెస్టర్డే. ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్లీ. అండ్ కృతిక పొద్దున్న వస్తుందని చెప్పి నేను మొత్తం కర్టెన్ లాగా ఒక ఫ్యాబ్రిక్ వేసి దాచి ఉంచాము. సో ఐ విల్ రివీల్ ఇట్ యూ గైస్ బిఫోర్ షీ సీస్ ఇట్. సో మా చెల్లి 5 o'clock వచ్చినప్పుడు ఏమని తెలుసా, అక్క కింద ఏం చేసావే అని. ఆల్రెడీ చీకటిగా ఉన్నా సరే షీ స్టార్టెడ్ షౌటింగ్ లైక్ ఓ మై గాడ్ అని. ఐ సెడ్ ఇంకా చాలా ఉంది చూడాల్సింది. అప్పుడే ఆనంద బాష్పాలు కరిగించకు అని చెప్పన్నాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్ టు సీ. అండ్ యాక్చువల్లీ మనకి ఎక్స్ట్రా డెకార్ ఏదైతే ఉందో, లైక్ ఈ ఆర్ట్ పీస్ ఒక్కటి నేను చేశాను, మీరు చూసారు కదా. బట్ ఇవన్నీ కూడా నాకు తారా ఈవెంట్స్ వాళ్ళు చేశారనమాట. వెంకట్ గారు పంపించి చేపించారు. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ వాళ్ళు నాకు గ్రూప్ ప్రవేశానికి కూడా చేసినప్పుడు నాకు చాలా నచ్చింది వర్క్. ఇట్స్ నాట్ సమ్ పెయిడ్ కొలాబరేషన్ ఆర్ సంథింగ్, బట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ దేర్ నేమ్ ఫర్ షూర్. సో యా. అండ్ ఇప్పుడు మనం చేసింది వచ్చి ఇలాగా వెంకటేశ్వర స్వామిని సెట్ చేసామన్నమాట. బేసికల్గా ఈ డీటెయిల్ వర్క్ ఫ్లోరల్తో చేయడం కొంచెం కష్టమే అనిపించింది నైట్ అంతా. మేము కరెక్ట్గా 11:30కి స్టార్ట్ చేస్తే 2 వరకు క్లోజ్ చేసాము. అండ్ చూడడానికి చాలా బాగా అనిపించింది. సంథింగ్ న్యూ, లైక్ రెగ్యులర్గా కనిపించేలా కాదు. యా, ఇప్పుడు పైన అయితే కృతిక వాళ్ళకి మేము బట్టలు పెట్టాలి. ఎందుకంటే పేరెంట్స్ సైడ్ నుంచి పెట్టాలి కాబట్టి నేను సందేశ్ బట్టలు పెట్టాలి. సో యా, ఐమ్ గోయింగ్ దేర్. సీ యూ.
అగ్రే ప్రతిష్టతి. బుడ్డోడు కండువా కండువానా ఇది? ఈ టాప్ ఓపెన్ దా పెట్టు పెట్టు. క్షత్రస్య రాజా వరుణోధిరాజः నక్షత్రాణాగం శతపి షట్పదిష్టः తౌ దేవేభ్యः కృణుతో వాయుః. దేవేంద్రగే ప్రతిష్టతి. హరి నక్షత్ర మళ్ళీ మధ్యలో శ్రీ. ఇద్దరు కలిసి చెప్పండి. రెడీ 1 2 3. వీర్ అక్కడే రాయండి. జై వీర్ కార్తికేయ. వీర్ అమ్మో అంట, ఇట్లా అమ్మో అంటున్నాడు. అడు చూడు, ఓరి నాయనో. పరిమళ చందనం సమర్పయామి. పరిమళ చందనం దేవతాభ్యో నమో నమః. క్షీర చెయ్యి చూడు ఎంత ఉందో బుజ్జు. పెద్దమ్మ పెద్దనాన్న. ఓకే సదేవ శరదశతం అస్మాభవ పరశుద్భవ హిరణ్యవస్త్రుతం భవ పశూనాన్ వాహింకారేణ విచిత్రామి. గట్టిగా చెప్పండి, పర్లేదు, భయపడ్డు. జయవీర్ కార్తికేయ. జయవీర్ కార్తికేయ. జయవీర్ కార్తికేయ. జైవీర్ కార్తికేయ. జైవీర్ కార్తికేయ. జైవీర్ కార్తికేయ. మూడు సార్లు తాగించాడు వాడి కోసం ఆగిపోయారు. మదనామధవ్యేన పరమేణ నాట్యేన ఏమ్రా. కుమారుని నామకరణ ముహూర్త శుభ సమయమున ఆశీర్వదించి ఇచ్చినటువంటి సువర్ణభరణము. ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది.
ఆయుష్యేంద్రిये ప్రతిష్టతి ప్రతిష్టతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. అన్ని చెయ్యిలో సరిపోయాడు కరెక్ట్గా. బేసికలీ ఏమైందంటే లాస్ట్ మినిట్లో కొంచెం స్పేసెస్ వచ్చినాయి, సో వాటిని ఫిల్ చేసుకోవాలి, లేదంటే దూరం నుంచి సరిగ్గా కనిపించట్లేదు. సో అవి ఫిల్ చేస్తున్నా. ఏంటో ఈ లాస్ట్ మినిట్ తతంగాలు. అండ్ మా అన్నయ్యని బ్లాక్ కలర్ స్ప్రే తెమ్మన్నా, ఇక్కడే కొంచెం మీద కొంచెం కొడదామని. సో మా అన్నయ్య ఇప్పుడు వచ్చారనమాట, ఏకైక మేనమామ వాడికి. సో ఇప్పుడు మేము వాడి పేరు నామకరణం అయిపోయింది కాబట్టి వీఆర్ డూయింగ్ ద స్టోన్ వర్క్ హియర్. ఓకే, రావచ్చు ఇప్పుడు. మేమే చేసాం డిఐవై. చాలా కష్టపడ్డామంట వెనకాల నుంచి. చాలా బాగుంది. ఏదన్నా చేసేయగలవు అక్క నువ్వు. నువ్వు అడిగావంట కదా ఎప్పుడు. దుర్గక్క, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తున్నాడు, పెద్దమ్మ అని. ఈ రోజున వీరి అబ్బాయి నామకరణ ముహూర్త శుభ సమయమున వేదాశీర్వచనం అనేది పెట్టడం జరిగింది. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠమింద్రామరుద్భిర్యజ్ఞయైః సమాదిత్యైర్నో వర్ణో అజిజ్ఞిపత్. ఆయుష్యేంద్రిये ప్రతిష్టతి సత్సంతాన సౌభాగ్య శుభఫల. One, two, three. జై వీర్ కార్తికేయ. Let's
వాళ్ళిద్దరికి ప్రెజెంట్ చేస్తాం. జై వీర్ కార్తికేయ. హీరోయిన్ కింద పడ్డా. ఇక్కడ రా నుంచో. చేయి పట్టుకో, ఇది పట్టుకో. ఫైనల్గా కృష్ణ కృతికాస్ బేబీ బాయ్ నేమింగ్ సెరమనీ అండ్ క్రెడల్ సెరమనీ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉందో నాకు. యూజువల్గా పేరెంట్స్కి పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా. కృతిక నా కూతురు కన్నా ఎక్కువ, అండ్ కృష్ణ పెళ్లి చేసుకున్నాక ఇద్దరు దేర్ లైక్ మై బేబీస్. వాళ్ళకు ఒక బాబు పుట్టాడంటే నేనే ఇంకా మొన్నే కదే పెళ్ళయింది అని అనుకున్నాను. బట్ యా దే ఆర్ సో క్యూట్ అండ్ ద బేబీ బాయ్ లుక్స్ సో గుడ్. అండ్ నా మీదుగా పెద్దమ్మ ఇన్వాల్వ్ అయిన పేరు అనమాట. సో వీర్ అనేది నాకు కంపల్సరీ కావాలని చెప్పాను. ఎందుకంటే వెన్ ఐ సా హిమ్ హీ హ్యాస్ దట్ ఫీచర్స్ ఇన్ హిస్ ఫేస్. సో అప్పుడు అనిపించింది వాళ్ళు ఇట్లా నేమ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు జై వీర్ కార్తికేయ అని పెట్టాలి అని. కార్తిక్ ఇట్లా చాలా పేర్లు అనుకున్నప్పుడు వీ థాట్ దిస్ వుడ్ బి ద బెస్ట్ నేమ్. జై కార్తిక్ అనుకున్నప్పుడు వీ యాడెడ్ వీర్ అనమాట. అండ్ ఇట్ కేమ్ అవుట్ సో నైస్. అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. లుక్ ఎట్ దెమ్, దే సో క్యూట్. అండ్ మీకు కూడా ఈ వీడియో ఏదో ఒక విధంగా డెకోర్ పరంగా ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Lots of love and thanks for all the blessings.